నమస్కారం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. నేటి మన ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ విద్యోపాసకులు బ్రహ్మశ్రీ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు. వారిని అడిగి మన సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురు. నమస్కారం. గురుజీ ఈ రోజు మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. దుర్గా గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్కారం దుర్గా గారు. నమస్తే అండి. దుర్గా గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అబ్బాయి గురించి అండి. మీ అబ్బాయి పుట్టిన డేటు, టైము, ప్లేస్ గురూజీకి వివరించండి. హలో. 5/8/76 అండి. టైం అండి 76, గురువారం 9:45. 9:45 అండి. ఏ ఊళ్ళో పుట్టారండి? విజయవాడలోనండి. ఉదయం 9:45 అండి. గురువారం అండి. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు బాబు గురించి? మ్యారేజ్ అవ్వట్లేదండి. చూసిన మ్యారేజ్ అవ్వట్లేదండి. సరే, ఏం జాబ్ చేస్తున్నారండి ఆయన? స్టీల్ కొట్లో షాప్ లో ఉంటారండి. మా అబ్బాయిది ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రం అయిందమ్మా, వృశ్చిక రాశి అయింది. జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశి, అదేవిధంగా లగ్నం కూడా ఇక్కడ కన్యా లగ్నం అయింది. అయితే ఇక్కడ ఏంటంటే 12వ ఇల్లు అంటారన్నమాట. అంటే ద్వితీయ అంటే వ్యయ స్థానం అంటారో, ద్వాదశ భావం అంటారన్నమాట. అక్కడ కుజ శుక్ర బుధుల యొక్క కలయిక అనేది ఒక రకంగా దోషంగా చూపిస్తాం అన్నమాట. అంచేది ఏంటంటే ఇక్కడ కుజుడికి సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. ఇక్కడ చాలామంది ఏమిటంటే కుజ దోషం అంటారు. ఈ దోష నివారణ ఏ విధంగా చేయాలంటే ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిసారిగా సహజంగా తనంటూ కొంత కర్మ అంటూ చేయాలన్నమాట. శరీరంతో, ఈ శరీరంతో భగవంతుడి ఇచ్చిన ఈ శరీరంతో కొన్ని కర్మలు చేయడం వల్ల అంటే కొన్ని దోషాలు పోతాయంటారనమాట. చాలామంది ఆలోచనలు ఎలా ఉంటాయంటే సహజంగా ఏంటంటే ఒక పూజ చేసేస్తే అయిపోతుంది కదా, లేకపోతే ఒకసారి ఇంటికి బ్రాహ్మణులను పిలిపించి చక్కగా జపము హోమము తర్పణ చేస్తే అందరితో పని అయిపోయింది కదా అనే భావంతో ఉంటారు. అది కాదండి, మనం చేసే కర్మల్లో కూడా మార్పులు రావాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కుజుడు 12వ ఇంట్లో ఉన్న దోష కారణంగా అది కూడా శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఒకటి మెడికల్గా చెప్పుకునేసరికి ఎముకల నొప్పి, నరాలకు సంబంధించిన సమస్య వచ్చే మెడికల్ హాస్పిటల్ చెప్తుంది. రెండవది ఏంటంటే ఈ కుజుడు యొక్క నిత్యము చేసే కుజ ఆరాధనలోని మార్పులు తీసుకురావడం అవసరం ఉంటుంది. దానికి ఏం చేస్తారంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. ఎలాగంటే ఇందాక లాస్ట్ ఎపిసోడ్లో కూడా మనం చెప్పి ఉన్నాము. చక్కగా ఒక వెండి పళ్ళెంలోని వెండి విగ్రహాన్ని తీసుకుని ఇంట్లోనే చక్కగా పాలతో క్షీరాభిషేకం చేయడం మొదలుపెట్టండి. ఇది 108 నిమిషాలు అంటే అష్టోత్తరం ఉంటుంది కదా, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం ఏ విధంగా ఉందో ఆ అష్టోత్తరం చదువుకున్న తర్వాత నిత్య ఆరాధన అంతా అయిన తర్వాత, ఆరతి అయిన తర్వాత ఆ తీర్థాన్ని నిత్యము తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేయడం వల్ల ఒక కర్మ అనేది నివృత్తి అవుతుంది. ఇంకోటి కుజుడు అంటే పృథ్వీ అంగారకుడు, భూమి అని కూడా అంటుంటామన్నమాట. భూ సంబంధమైనది అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ గోదానం, ఎప్పుడైతే ఉందో గోదానం చేస్తున్న చాలామంది ఉంటే గో సంరక్షణ చేయడం కానీ, లేదంటే గోవుకి నిత్యం ఏదో ఒక ఆహారం ఇవ్వడం కానీ, ఇటువంటిది ఏదో ఒకటి చేయడం ప్రయత్నం. 3 దేవతలు ఉన్నారు కాబట్టి గోమాతలో ఉన్నారని చెప్తాం కాబట్టి ఇటువంటిది ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేయమనండి. ఈ విధంగా చేయడం వల్ల కొంతవరకు దోష నివారణ జరిగే అవకాశం ఉంటుంది. ఇది జీవితంలో ఎప్పుడూ చేస్తూనే ఉండాలి ఆయనకి. ఎందుకంటే ఇటువంటి దోషం ఏంటంటే వ్యయస్థానంలో కుజ దోషం అనేది విపరీతమైన దోషంగా చెప్తామన్నమాట. ఈ రెండు చేయడం ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికి శుక్రమహాదశ నడుస్తోందండి. ఈ శుక్రమహాదశలో కూడా అంతర్దశ శని ప్రభావం కనబడుతుంది కాబట్టి 2013 ఫిబ్రవరి కల్లా సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది. దీనితో ఏంటంటే ధనస్థానంలో రాహు యొక్క పీడనం కూడా బాగానే కనబడుతుంది. ఇక్కడ వీటన్నిటిని నివారణ చేసుకోవడానికి లగ్నం వల్ల కూడా పెంచుకోవాలి. ఇక్కడ లగ్నము అంటే కన్యా లగ్నంకి అధిపతి వ్యాపారం కూడా చేస్తున్నారు కాబట్టి వ్యాపారంలో కూడా ఒక మంచి స్థాయి కూడా వెళ్ళాలి కాబట్టి పచ్చ అని ఒక రత్నాన్ని చిటికి వేలకి పెట్టుకోవడం ప్రయత్నించండి. ఈ పచ్చ అంటే గరుడు పచ్చ అంటారు. ఇటువంటి రత్నాన్ని పెట్టడానికి ప్రయత్నించండి. దీంతోపాటు మీకు అనుకున్న అబ్బాయికి అనుకున్నట్టుగా అన్ని విధాలుగా శుభమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్దామండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురూజీ. లక్ష్మి గారు తిరుపతి నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్కారం లక్ష్మి గారు. నమస్తే అండి. లక్ష్మి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు కోసం అండి. మీ బాబు ఏం చేస్తున్నాడు? నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. స్వామి, మా బాబుది ఎన్ని సంబంధాలు వచ్చినా కుదిరినట్లు ఉంటుంది, అంత కుదరటం లేదు. మా బాబు వచ్చి 19/3/1982 టైం రాత్రి 11:15 చిత్తూరులో పుట్టారు స్వామి. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నామా బాబు? బాబు బెంగళూరులో జాబ్ చేస్తున్నారు స్వామి. ఒక వివాహం విషయం గురించి మీకు సమస్య వేరే ఏం లేదు కదా? అదే బాబుకు ఇది ఇల్లు ఏ ముఖము కల ఇల్లు తీసుకోవాలి, ఏమైనా గృహ యోగం ఉందా లేదా, బాబు యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది? తప్పకుండా అయిపోయా ప్రశ్నలు నేను
సరే, బాబుది ఉత్తరాషాఢ నక్షత్రం అయిందమ్మా, ధనుర్రాశి అయింది, లగ్నం వృశ్చిక లగ్నం అయిందా, చక్కటి లగ్నం అయిందమ్మా. మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇదే ఎపిసోడ్లో ఇంతకుముందు ఎపిసోడ్లో స్టూడియోలో మనం చెప్పుకున్నాం ఏంటంటే శని కుజుల యొక్క కలయిక వైపరీత్యాన్ని ఇస్తుందని చెప్పి. వైవాహిక జీవితం, వివాహం జరగడం ఒక ఎంత అయితే వివాహ అనంతరం కూడా వైవాహిక జీవితంలో కూడా చాలా ఇబ్బందులకు తీసుకొస్తాయని చెప్తుంటామన్నమాట. ఆ విధంగా ఈ శని కుజుల వక్రంలో 2 గ్రహాలు వక్రంలోని కన్యారాశిలో కలిసి ఉండడం కూడా ఒక రకంగా దోషం చెప్తామన్నమాట. ఇటువంటి దోషంలోని ఇక్కడ కుజుడు చూస్తే లాభంగా కనబడితే శని మాత్రం కొంతవరకు బలహీన స్థితిలో కూడా కనబడుతుందన్నమాట. ఈయన ప్రభావం అనేది మనిషి జీవితంలో బాగా కనబడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకోదకండి రాహు కేతుల మధ్యన ఆల్మోస్ట్ 80% కాలసర్ప దోషం కూడా ఉందన్నమాట బాబుకి. దీని ప్రభావం అంటే 30 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల సమయంలో మధ్యస్థితిలోనే సెటిల్మెంట్స్ అన్నీ కనబడతాయి అన్నమాట. 26 సంవత్సరాలకే అన్ని సెటిల్ అయినట్టు కనబడుతుంది. కానీ మళ్ళీ 30 సంవత్సరాలు వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ 0 లెవెల్ తీసుకొస్తుంది అనమాట. ఈ విధమైన సర్పదోషం కొంతవరకు ఉంది కాబట్టి దీంతో పాటు కుజశనులు కలిగి కూడా ఇక్కడ కన్యారాశిలో కనబడుతున్నాయి. కానీ ఈ రెండింటి ప్రభావం వల్ల సంపూర్ణంగా కొంత దోషం ఉన్నదని చెప్పడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి రాహుదశ నడుస్తుంది, అందులో కూడా అంతర్దశ చూసుకుంటే బుధుడు యొక్క ప్రభావం కనబడుతుంది. ఇక వివాహ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే 2013 మే కల్లా సంపూర్ణంగా అయ్యే అవకాశం ఉంది. ఇక శని కుజుల యొక్క కలయిక, దీని యొక్క ప్రభావం ఏ విధంగా తగ్గించాలి? లగ్నానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడు యొక్క సపోర్ట్ తీసుకోవడం చాలా అవసరం పడుతుంటుంది టెక్నిక్గా. దీనికి ఏం చేస్తారంటే ఫస్ట్ రత్నశాస్త్రపరంగానంటే కనకపుష్యరాగం అంటారన్నమాట. అంటే ఎల్లో సఫైర్ అంటారు ఇంగ్లీష్లో. ఈ కనకపుష్యరాగం రత్నాన్ని చూపుడు వేలు పెట్టడం ప్రయత్నం చేయండి. దీంతోపాటు కెంపును ఇంకొక రత్నం ఉంటుంది, ఇది ఉంగరం వేలు పెట్టడం ప్రయత్నించండి. ఇక్కడ కనకపుష్యరాగం అంటే గురుబలం ఎప్పుడైతే పెరుగుతుందో కుజుడు యొక్క దోషం కొంత తగ్గే అవకాశం అనమాట. లగ్నానికి దోషం లేకపోతే స్థాన దోషం కొంత ఉంది కాబట్టి అది తగ్గే అవకాశం ఉంది. ఇంకా రెండో విషయానికి వచ్చినప్పుడు అంటే శనీశ్వరుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్య దీపారాధన ఏ విధంగా చేయాలంటే ప్రతిరోజు ఉదయం స్వామివారి పటం ముందు ఒకసారి దీపారాధన చేసి ఓం నమో నారాయణ అష్టాక్షర మంత్రాన్ని నిత్యం పారాయణం చేయడం ప్రయత్నించండి. కనీసం రోజుకు 10 నిమిషాలైనా చదవడం ప్రయత్నించండి. ఇదేమిటి 10 నిమిషాలు అనకండి, దయచేసి ఈ విధం చేయడంలో ఎంతో మార్పు వస్తుంది. ఒక చోట నిత్యం కూర్చుని పద్మాసనం వేసి ఏదైనా ఒక మంత్రాన్ని ఒక 10 నిమిషాలు చదివితే దాని యొక్క పాజిటివ్ ఎనర్జీ శరీరంలో ప్రవేశించి ఆ కర్మ అనుసారం చేసే ఆలోచనలో చేసే పనుల్లో కూడా చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది సొసైటీకి ఆ వ్యక్తి చాలా ఉపయోగపడే వ్యక్తిగా చాలా ముందు ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇదేంటంటే పాజిటివ్ ఎనర్జీ డెవలప్ చేయడానికి శరీరంలో సైంటిఫిక్గా మీకు చెప్తున్న విషయం అన్నమాట. సో అయితే ఓం నమో నారాయణ అష్టాక్షి మహామంత్ర సాధన చేయడం ప్రయత్నం చేయించండి. దీనివల్ల శని ప్రభావము ఆ విధంగా కుజుడు సంబంధించిన ఎప్పుడైతే మీరు రెండో కార్యక్రమం చేస్తారో రత్నాలు పెట్టుకుంటారు, కుజుడు యొక్క దోషము ఈ రెండు నివారణ జరిగి యోగానికి వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత మీరు ఇంటి విషయం గురించి వచ్చి ఉన్నారు. ఇంటి విషయానికి వచ్చినప్పుడు అంటే సుమారు 2014 ఫిబ్రవరి తర్వాత సో గృహ యోగం ఉంది కాబట్టి అప్పుడు ఆ ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది చెప్పగలుగుతామండి. నెక్స్ట్ కాలర్ సురేంద్ర గారు అనంతపురం నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్కారం సురేంద్ర గారు. నమస్తే అండి. సురేంద్ర గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి అండి. నా గురించి మీరు పుట్టిన ప్లేస్, డేటు, టైము గురూజీకి వివరించండి. హలో 14/4. హలో సార్ చెప్పండి అమ్మా. 14/4/1975. టైం అండి 10:37 AM సార్. పొద్దుటూరు అండి. ఇప్పుడు పొద్దుటూరులో పుట్టారండి? అవునండి. అవునండి. నేను ప్రైవేట్ జాబ్ లెక్చరర్ పనిచేస్తున్నాను. ఏం తెలుసుకోవాలి? గవర్నమెంట్ జాబ్ ట్రై చేశాను సార్, రాలేదు. చాలా మంది జ్యోతిషులు వస్తుందన్నారు. మీరు కూడా ఒకసారి ఫోన్ ప్రోగ్రామ్ లో మొన్న అంతర్దశ రవి అయిపోయింది వస్తుంది అన్నారు, రాలేదు. అంతయోగం ఉందా లేదా సార్? నాకు దశంలో గురువు బుధుడు ఉన్నాడు, ప్లస్ లాభస్థానంలో రవిచంద్రులు ఉన్నారు. రవి అంతర్దశ వస్తుంది అన్నారు, సరే మిస్ అయింది. భవిష్యత్తులో ఈ నాకు 30 ఈ రాహుదశ అయిపోయి ఏజ్ అయిపోతుంది, వస్తుందా రాదా గవర్నమెంట్ జాబ్? ఖచ్చితంగా చెప్పండి సార్. మీరు మీ నంబరు మీ జాతకం అంతా నాకు బాగా గుర్తుండి. లగ్నంలో శని ప్రభావం వల్ల కొంచెం డిలే అవుతుందని కూడా చాలా క్లారిటీ ఇచ్చాం మీకు. ఆ రోజు కాదు ముందు కూడా చెప్పి ఉన్నా. దశమం గురించి ఆలోచిస్తారు కానీ లగ్నంలో శని గురించి ఎవరు ఆలోచించట్లేదు. శని లగ్నంలో ఉన్నప్పుడు ఏ పైన జాప్యం చేస్తాడు, ఇది అండర్లైన్ తీసుకోండి. జ్యోతిష్యపరంగా చెప్తాము ఇవన్నీ. అంచేత ఒక పని ఒక సాధన పూర్వకంగా చేసినప్పుడు అంటే ఆ సక్సెస్ అనేది ఇంకా ఎక్కువ కనబడే అవకాశం ఉంది. సో దయచేసి మీరేంటంటే గురుడు బుధుడు ఉన్నాడుగా, బుధుడు అక్కడ నీచ స్థితి, గురుడు మాత్రం క్షేత్రంలో ఉన్నాడు. దశమంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ జాబు, తర్వాత టీచింగ్ లైన్లో మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏంటంటే శని డిలే వలన శని ప్రతి పనిని చాలా అలసిపోయిన తర్వాత ఇస్తాడు. అంటే ఏంటి మనం చేసే ప్రయత్నాలను చేసి ఆఖరి స్థితిలో ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ టైంకి మన వయసు కూడా అయిపోతుంది. సో ఈ విధమైన స్థితి వాడు చేస్తాడు కాబట్టి దయచేసి దాన్ని అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఇక్కడ లగ్న బలం పెంచుకోమని చెప్పాము. మీరు 2-3 సార్లు కాల్ చేసి అన్నారు కాబట్టి నేను దాంతోపాటు కొన్ని కర్మలు కూడా చేయమని చెప్పి ఉంటాను. ఒకటి ఏంటంటే బుధుడికి సంబంధించిన విష్ణు సహస్రనామం, నారాయణ అష్టాక్షరి మహామంత్రం చదవడం ప్రయత్నం చేస్తూ పచ్చ అని ఒక రత్నాన్ని చేతికి పెట్టుకోండి. చాలా క్లైన్గా
చెప్పాను మీకు లాస్ట్ టైం కూడాను. ఇది పెట్టడం వల్ల మేధస్సు, ఐక్యూ, ఇంటలెక్చువల్ అంటే మీరు ప్రయత్నం చేసే దాంట్లో, మీరు ఎగ్జామ్స్ రాసే దాంట్లో, మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే దాంట్లో, వీటిలో చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వడానికి బుధుడు యొక్క మేధస్సు చాలా అవసరం పడుతుంది. అంచేత అది మీరు పెట్టుకోవడం ప్రయత్నించండి. జ్ఞాన సంపద ఇచ్చేవాడు గురుడు. మీకు ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి బుధుడు యొక్క శక్తి అనేది అవసరం ఉంటుందన్నమాట, అంటే మేధస్సు పెంచుకోవడానికి. సో దానికి సంబంధించిన బుధుడికి సంబంధించిన పచ్చాన్ని రత్నం పెట్టుకోవడం ప్రయత్నించండి. దీంతో శని యొక్క పీడనం ఉంది, ఆ పీడనం మన మీద పడకుండా ఉండడానికి మయూర నీలం అని ఇంకొక రత్నం ఉంటుంది, అది మధ్యవేలు పెట్టుకోవడం ప్రయత్నించండి. దయచేసి 2 పనులు చేయండి. సుమారుగా మనం అనుకున్న సమయం అంటే దశలు అంతర్దశలు మనతో ప్యారలల్గా అదృష్టం ఎత్తుంటాయి. అదృష్టాన్ని అర్థం చేసుకోవాలి, దాంతో ప్యారలల్గా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. చేసినప్పుడే ఆ సక్సెస్ కనబడుతుంటాయి. అదృష్టాన్ని తెలుసుకోవడం కూడా ప్రయత్నం చేయాలి. సో ఈ విధంగా మీతో పాటు యోగం ఉన్నప్పటికీ కూడా యోగాన్ని కనెక్ట్ అవ్వడానికి చేయవలసిన ప్రక్రియలు అంటూ మీరు కూడా చేయగలిగితే సక్సెస్ ఉంటుంది. చూడండి, ఎగ్జామ్స్ వస్తాయి ప్రతి సంవత్సరం మార్చిలో వస్తాయి. దాని తగ్గట్టుగా కోచింగ్ తీసుకుని ట్రైనింగ్ కానీ అవ్వగలిగితే ఎగ్జామ్స్లో 100కి 100 మార్కులు వస్తాయి. లేకపోతే ఏముంది 100కి 60 మార్కులు 50 మార్కులు వస్తాయి. ఆ కోచింగ్ అనేది మనం తీసుకుంటున్నాం కదండి. అదేవిధంగా చెప్పే కర్మలు ఏవైతే మేము చెప్తాం జ్యోతిషపరంగా అవి కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు ఈ చేయడం వల్ల ఏంటంటే దీనికి సపోర్టింగ్గా ఉంటూ ఆ యోగ సమయంలో మీకు ఆ స్థానాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే ప్రత్యేకించి లగ్నంలో శని ప్రభావం ఉంది కాబట్టి దయచేసి నేను చెప్పిన ప్రతి ప్రక్రియ చేయండి. మీకు అవకాశం అవుతుంది. రవిలో రావాల్సినదే ఇది వస్తుంది. రవి అంతర్దశ వెళ్ళింది, కానీ కంప్యూటర్స్లో మనం రవి అంతర్దశ వెళ్ళిపోయిందని చెప్తుంటాం, కానీ ఒక్కొక్కసారి అంటే మాన్యువల్గా రాసినప్పుడు కొంచెం తేడా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ అవకాశం ఉంది కాబట్టి మీరు దయచేసి నేను చెప్పిన ప్రక్రియ చేయగలిగితే సక్సెస్ఫుల్ ఉంటుంది చెప్పేద్దాం. నెక్స్ట్ కాలర్ కార్తిక్ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్కారం కార్తిక్ గారు. కార్తిక్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? కార్తిక్ గారు కాల్ కట్ అయినట్టుంది. రాహుకేతువుల ప్రభావం మానవుడి మీద చాలా ఉంటుంది అని చెప్తుంటారు గురుజీ. ఎక్కువ శాతం మీరు చెప్పిన వాళ్ళకు రాహు పీడిస్తున్నారు, కేతు పీడిస్తున్నారు. అసలు ఇది నిజమేనంటారా? వీటి ప్రభావం ఎంతవరకు ఉంటుంది? కారణం ఏంటి? ఇదేంటంటే యాక్చువల్ అంటే గ్రహాలు అన్నీ అద్భుతంగా ఉంటాయండి. ఏ గ్రహం ఇక్కడ పీడించే గ్రహం కాదు, ఏ గ్రహం మనకు ఇక్కడ యోగించేదని కాదన్నమాట. ఆ ఉండే స్థానాన్ని బట్టి యోగము కానీ దోషం కానీ ఉంటుందన్నమాట. చాలామంది అంటే రాహు పీడనం వచ్చింది, రాహుకాలంలో దీపారాధన చేయాలి, లేకపోతే రాహుకాలంలోని జపం చేయాలి అని చెప్తారు. ఒకవేళ దోషం ఉంటే అవన్నీ చేయవలసిన అవసరం పడుతుంది. అయితే మీకు చాలామంది తెలియని విషయాలు నేను ఇక్కడ చెప్పాలి. ఇక్కడ ఏంటంటే రాహు యొక్క ప్రభావం కానీ లేకపోతే ఒక మీడియా రంగంలో కానీ ఫిలిం ఇండస్ట్రీలో కానీ ఒక హీరో అవ్వాలంటే రాహు యొక్క మాయ అంటూ ఉండాలన్నమాట. అంతే చూడండి రాహు ఎంత గొప్పగా పనిచేస్తుందో. ఎందుకంటే ఈ రాహు యొక్క ప్రభావం అనేది శుక్రుడితో కలిసినప్పుడు ఏంటంటే సినీ రంగంలో కానీ మీడియా రంగంలో కానీ తర్వాత ఒక కళాకారుడు కానీ 64 కళలు ఏదో ఒక కళలో ఒక నైపుణ్యం రావాలంటే రాహు యొక్క ప్రభావం అంటూ ఉండాలన్నమాట. అంటే ఎంత పాజిటివ్గా పనిచేస్తున్నాడు చూడండి. అది ఉండే స్థానాన్ని బట్టి వృషభ రాశిలో ఉచ్చ స్థితి అంటాం, అదే వృశ్చికంలో ఉంటే నీచ స్థితి అంటాం అన్నమాట. సో ఈ విధంగా రాహు ఉండే స్థానాన్ని బట్టి 3, 6, 11 స్థానాలు అంటే లగ్నాతో 3, 6, 11 స్థానాల్లో కానీ పాపగ్రహాలు ఉంటే శుభాన్ని సూచిస్తాయని చెప్తామన్నమాట. సో ఈ విధంగా రాహు 3, 6, 11 స్థానాలు అంటే యోగించే అవకాశం ఉంది. తర్వాత రాహుకు ఒక క్యారెక్టర్ ఉంది. ఏమిటంటే అది ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం వాసన, ఏ రాశిలో ఉంటే ఆ రాశి యొక్క ప్రభావం, ఏ నక్షత్రం మీద ఉంటే ఆ నక్షత్రం యొక్క ప్రభావం చూపిస్తుంది అన్నమాట. సో ఇటువంటి రాహు దశ వచ్చేసేసింది కదా అని చెప్పి మన వాళ్ళు చాలామంది ఏంటంటే ఇంకేముంది మన జీవితం అంతా నాశనం అయిపోయింది అన్నట్టుగా బాధపడుతుంటారు. అలా బాధపడాల్సిన అవసరం అంటే సైంటిఫిక్గా మేము చెప్తున్నాం, టెక్నికల్గా మేము చాలా ఎక్స్పీరియన్సెస్తోని చాలా జాతకాలు చూసిన దాన్ని బట్టి రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా మనిషి మీద పడుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుంటే అది ఉండే స్థానాన్ని బట్టి ట్రాన్సిట్లో కూడా అది మూమెంట్ని బట్టి కూడా మనకు కొంత పాజిటివ్ ఇస్తుంది, కొంత నెగిటివ్ ఇస్తుంది. చూడండి, నేను కాక మన 22వ తారీఖు నాడు అంటే రాహు తులారాశి ప్రవేశించి ఉన్నాడు. తులారాశి ప్రవేశించి శనితో కలిసినప్పుడు ఏంటంటే కొంతవరకు మాయతో కూడిన యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ట్రాన్సిట్లో చాలా మందికి ఇబ్బంది పెట్టి కూడా ఉండవచ్చు అన్నమాట. అంటే సుమారుగా 5వ తారీఖు నుండి 22 మధ్య కాలంలో చాలా మంది అనుకున్నవన్నిటి స్టెప్స్లో చాలా చేంజెస్ తీసుకొచ్చి ఉండొచ్చు అన్నమాట. సో ఈ రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది కాబట్టి ఉండే స్థానాన్ని బట్టి ఉంది కాబట్టి దయచేసి దాన్ని నెగిటివ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే రాహు కేతులు పూజలు చేయమని ఎందుకు చెప్తా అంటే రాహు అంతర్దశ కేతు వచ్చినప్పుడు కానీ కేతు అంతర్దశలో రాహు వచ్చినప్పుడు కానీ ప్రత్యేకించి రాహుకేతులకి జపాలు, హోమాలు, తర్పణాలు, సమారాధన చేయమని చెప్తుంది. దీనివల్ల ఏంటంటే మానసిక ఒత్తిడి అంటే ఒక ప్యారలల్గా సిస్టమేటిక్గా వెళ్తున్న వ్యక్తుల కంటే రాహుకేతులు వచ్చినప్పుడు అంటే ఆలోచనలో కొంత నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్లంటే ముందు చేసే పెద్ద పెద్ద కార్యక్రమాల్లోని ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకోసం ఏంటంటే ఇటువంటి గ్రహ పూజ చేసుకునేటప్పుడు అంటే ఎనర్జీ అంటే పాజిటివ్గా ఎనర్జీ ఫామ్ అవడానికి అవకాశం, సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసం అలా చెప్తామని చెప్తాను. మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు గురించి. కార్తిక్ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్కారం కార్తిక్ గారు. నమస్తే అమ్మా. కార్తిక్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నమస్తే గురువు గారండి, నా గురించేనండి. 15/6/89 అండి నా డేట్ ఆఫ్ బర్త్. 15/6/89 అండి. ఉదయం 11 గంటలండి. మిర్యాలగూడ అండి ప్లేస్ ఆఫ్ బర్త్. సరేనండి. అంటే అసలు నేను ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నానండి. అసలు నా పొజిషన్ ఏంటి, నాకు ఎట్లా ఉంటుంది లైఫ్ అనేది ఒకసారి చెప్పండి స్వామి. సరేనండి. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా మీరు? అవునండి. సరే అండి. మీది ఇక్కడ స్వాతి నక్షత్రం అయిందండి, తులారాశి అయింది. లగ్నం కూడా చూస్తే ఇక్కడ సింహలగ్నం ఉంది, లగ్నంలో కేతువు.
ఇక్కడ లగ్నంలో కేతు అనేసరికి దానికి ఒక పాజిటివ్ ఎనర్జీ తీసుకురావడం చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే లగ్నంలో కేతు నుండి చంచలత్వము, వేవరీ మైండ్, తీసుకున్న నిర్ణయాల్లో కూడా మీకు సరైన నిర్ణయం లేకపోవడము, ఉదయం మధ్యాహ్నం సాయంకాలంలో 3 రకాలుగా ఆలోచించడము, దీనివల్ల అంటే సరైన సమయం వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడి ముందుకి వెనక్కి అవ్వడం అనేది ఈ లగ్నంలో కేతు ఆ వేవరీ మైండ్ తీసుకొస్తున్నమాట. ఫస్ట్ మీ జాతకంలో ఉన్న లగ్నంలో ఉన్న కేతు యొక్క ప్రభావాన్ని పాజిటివ్గా మార్చుకోవడం చాలా అవసరం పడుతుంది. ఇక్కడ ఏం చేయాలంటే కేతు అధిష్టాన దేవత గణపతిని మన జ్యోతిశాస్త్రం చెప్తుంది కాబట్టి గణపతి ఆరాధన చేయడం ప్రయత్నించండి. ఈ గణపతి ఆరాధన అంటే మహాగణపతి మంత్రం కానీ, లక్ష్మీ గణపతి అంటారు అదే మంత్రం కానీ, ఉత్తిష్ట గణపతి కానీ, క్షిప్రప్రసాద గణపతి కానీ, ఏదైనా ఒక గణపతి మంత్రాన్ని నిత్యం ఉదయం లేచి ఒక మంత్రాన్ని ఒక అనుష్ఠానపూరితంగా చేయడం, ఒక జపపూరితంగా చేయడం అనేది చాలా అవసరం. ఏంటి గణపతి మంత్రం అన్నాం కదా అష్టోత్తరం చదివేద్దాం అనుకుంటారు, అలా కాదండి. ఒక బీజాక్ష మంత్రాన్ని ఒక 10 నిమిషాలు కానీ ఒక 5 నిమిషాలు కానీ నిత్యం రోజు ఒక ధ్యానం రూపంలో చేయడం ప్రయత్నం చేయాలి. దీనివల్ల అంటే ఏకాగ్రత అనేది జరుగుతుంది, కాన్ఫిడెంట్ లెవెల్ పెరగడానికి అవకాశం ఉంది. ఫస్ట్ మీరు చేయవలసిన పని అది. తర్వాత మీకు వ్యయ స్థానం అంటే ద్వాదశ భావం అంటారు, 12వ స్థానం అంటారు అనమాట. ఆ స్థానంలో కుజుడు దోషిగా ఉన్నాడు అనమాట, నీచ స్థితిలో ఉన్నాడు. దీనివల్ల కుజుడు యొక్క ప్రభావం కూడా మేము బాగా కనబడుతుంది అనమాట. ఒక స్థిరత్వం అవ్వకుండా ఉండడానికి కుజుడు యొక్క బలం అనేది మనకు కనబడుతుంది అనమాట. కుజుడు ఎప్పుడైతే దోషిగా ఉన్నాడో స్థిరత్వం ఇవ్వకుండా ఏడిపిస్తామంట. టెక్నికల్గా చెప్పాలంటే ఈ రెండు మీ జాతకంలో ఫస్ట్ ఇమీడియట్గా కనబడుతున్న దోషాలండి. దశమక్షేత్రంలో గురు బుధుడు ఉన్నాడు కాబట్టి కొంతవరకు స్థిరమైన ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కానీ ఎప్పుడు ప్రతి కష్టపడితే కానీ పని అయ్యేటట్టు ఉండదు. ప్రతి ఇంట్లో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ లేకుండా మీ ఇంట్లో కూడా మీ వాళ్ళు అంటారు మిమ్మల్ని ఏడిపించి ఇబ్బంది పెట్టడం, తర్వాత మీ మీద ఒక కాన్ఫిడెంట్ లెవెల్ లేకుండా మిమ్మల్ని ఎప్పుడు ఏదో ఒక మాట అనడం, ఈ విధంగా వీటన్నిటికీ కారణం ఏంటి మీరు తీసుకున్న నిర్ణయాలు జరుగుతుంది. ప్రస్తుత దశల వారీగా మనం తీసుకున్నప్పుడు ఏంటంటే సుమారుగా మీ జాతకంలోని 98 నుండి గురు మహారదశ, అందులో కూడా అంతర్దశ రాహు పీడనం ఇప్పుడు నడుస్తుంది అనమాట. ఇది 2014 ఏప్రిల్ వరకు అనమాట. ఈ రాహు యొక్క పీడనం కూడా మీకు సపోర్ట్ చేయడానికి అవకాశం లేదన్నమాట. సో ఇవన్నిటికీ కారణం ఏంటంటే గురు బలాన్ని పెంచుకోవడం చాలా అవసరం పడుతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు కనకపుష్య రాగమైన రత్నాన్ని పెట్టుకోవడం ప్రయత్నించండి. దీంతోపాటు కెంపు అని ఇంకొక రత్నం ఉంది, అది కూడా పెట్టుకోవడం ప్రయత్నించండి. ఉంగరం వేలికి కెంపు, కనకపుష్య రాగం చూపుడు వేలికి. వీటితో పాటు అంటే గురు మంత్ర సాధన, మేధా దక్షిణామూర్తి కానీ, దత్తాత్రేయుల వారు కానీ, తర్వాత మీరు అనుకునే సాయిబాబా అనుకోండి, లేకపోతే వెంకటేశ్వర ఎవరైతే మీరు గురువుగా భావిస్తారో ఆ గురు మంత్ర సాధన చేయడం చాలా అవసరం పడుతుందన్నమాట. ఇది నిత్యం చేయడానికి ప్రయత్నం చేయగలిగితే గణపతి గురు ఈ 2 మంత్ర సాధన చేసుకుంటూ రత్నశాస్త్ర ప్రకారం చెప్పిన రత్నాలు పెట్టుకోగలిగితే మంచి భవిష్యత్తు మీకు అనేది ఉంటుందండి. 2013 ఏప్రిల్ నుండి కనబడుతుంది. 2014 ఏప్రిల్ నుండి మాత్రం స్థిరత్వంగా మీకు లైఫ్లో ఇంకెటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది చెప్పగలుగుతామండి. నెక్స్ట్ మనతో మాట్లాడడానికి విజయలక్ష్మి గారు ఫోన్ లైన్లో రెడీగా ఉన్నారండి. నమస్కారం విజయలక్ష్మి గారు. నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. నమస్కారం. మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 15/6/1975 ఉదయం 11:55. ఏ ఊళ్ళో పుట్టారమ్మా? కర్నూలులో పుట్టారు. బాబు ఏం చేస్తున్నాడు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా బాబు గురించి? అబ్బాయి రియల్ ఎస్టేట్ లో కమిషన్ దగ్గర పని చేసుకుంటున్నాడు. రియల్ ఎస్టేట్ పనులు ఏం కావట్లేదు. అట్లా వివాహం ఎప్పుడైతుంది? సరేనమ్మా. బాబుది ఇక్కడ మఖా నక్షత్రం అయిందమ్మా. మఖా నక్షత్రం సింహరాశి అయింది, లగ్నం కూడా సింహలగ్నం అయింది. అయితే ఇక్కడ అంటే సింహ లగ్నము సింహరాశి అవడం, సింహరాశి ఏమో ఇప్పుడు మనం తీసుకుంటేనంటే ఏళ్ల శని ప్రభావం కూడా సంపూర్ణ తగ్గిపోయిందమ్మా. అంతే ఏమాత్రం భయపడక్కర్లేదు. తర్వాత అబ్బాయికి ఎటువంటి దోషాలు లేవు. జాతకరీత్యా దోషం అనేది కుజదోషం ఉంటుంది. ఇందాక మనం లాస్ట్ 10 నిమిషాల క్రితం మనం మాట్లాడుకున్నాం. కుజదోషం ఉంటే వైపరీత్యం ఏ విధంగా ఉంటే ఎటువంటి ఇబ్బంది పడతామని చెప్పామంట. కానీ ఇక్కడ కుజుడు అన్నవాడు గురుడు అనే గ్రహంతో అష్టమ స్థానంలో కలిసి ఉన్నాడు కాబట్టి దోషం లేదు. గురుమంగళ యోగం ఉంది. గురుమంగళ యోగం ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో మంచి అద్భుత స్థాయికి వెళ్ళే అవకాశం ముందు ముందు కనబడుతుంది. అంటే చేసే ప్రవృత్తి అంటే ఉద్యోగం ఏదైతే చేస్తున్నారో వ్యాపారం చేస్తున్నారో అది సరైనదే. అదేవిధంగా అంటే కుజదోషం లేదు. కానీ శుక్రుడు మాత్రం నీచ స్థితిలో కర్కాటకంలో బలహీనంగా ఉన్నాడు. శుక్రుడు ఎప్పుడైతే నీచం ఉన్నాడో శుక్ర సంబంధమైన స్థితి, వివాహ సంబంధమైన స్థితిలో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆ దోష నివారణ చేసుకోవడం అవసరం ఉంటుంది. ఒకసారి భృగు పాశుపత రుద్రహోమం అంటారమ్మా. ఇటువంటి హోమాన్ని ఒకటి శుక్ర సంబంధమైన హోమాన్ని చేయడం ప్రయత్నం చేయించండి. ప్రస్తుతానికి కుజుడు యొక్క మహారదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశ రాహుపీడనం కనబడుతుంది. అంచేదంటే 2013 ఆగస్టు లోపల వివాహం జరిగే అవకాశం ఉందమ్మా. వచ్చే సంవత్సరం ఆగస్టు ఆల్మోస్ట్ ఇంక వచ్చేసినట్టు 2013 ఆగస్టు లోపల జరుగుతుంది. దీనికి ఏంటంటే గురు బలాన్ని పెంచుకోవడం ప్రయత్నించి గురుబలం అనేసరికి ఇక్కడ ఏంటంటే కనకపుష్యరాగున రత్నాన్ని పెట్టుకుంటూ అదేవిధంగా లగ్నాధిపతి అనే రవికి సంబంధించిన కెంపున రత్నం పెట్టుకోమని చేయండి. ఈ రెండింటి ప్రభావం గురుడు యొక్క శుభదృష్టి ఎప్పుడైతే పడుతుందో ఆటోమేటిక్గా శుభకార్యం జరగడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత ఏంటంటే ఇక్కడ మళ్ళీ రాహు పీడనం ఉన్నప్పటికీ కూడా గురుబలంతో మంచి సక్సెస్ఫుల్ అవుతారు. సో ఇటువంటి ప్రయత్నం చేయగలిగితే మాత్రం సక్సెస్ ఉంటుంది. వివాహం అంతా వచ్చే సంవత్సరం ఆగస్టులో జరుగుతుంది చెప్పగలుగుతాము. ఇంకో కాలర్ గురూజీ సత్యనారాయణ గారు రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్కారం సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అబ్బాయి గురించి. మీ అబ్బాయి పుట్టిన ప్లేస్, డేటు, టైము గురూజీకి వివరించండి. మా అబ్బాయి పేరు లావరాజ్ అండి. చెప్పండి. 2/2/86 అండి. 2/2/86.
టైం అండి? మధ్యాహ్నం 12:50 అండి. సరే, ఏ ఊళ్ళో పుట్టారు బాబు? ఈస్ట్ గోదావరి అండి. సరే, ఇప్పుడు బాబు ఏం చేస్తున్నాడు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మాకు చదువుకుని జాబ్ చేస్తారంటే మ్యారేజ్ ఎప్పుడు ఏ ఉంగరం పెట్టుకోవాలని. మ్యారేజ్ ఏ రత్నం పెట్టాలి అది? మ్యారేజ్ కావడం లేదు, ఎప్పుడు అవ్వద్దునండి. సరేనండి. బాబుది ఇక్కడ విశాఖ నక్షత్రం అయిందండి, తులారాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా చూసుకుంటే ఇక్కడ వృషభ లగ్నం అయిందండి. ప్రస్తుత దశల ప్రకారంగా తీసుకున్నప్పుడు ఏంటంటే మహార్దశ తీసుకుంటే 2000 నుండి శని మహార్దశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశ ప్రస్తుతానికి చంద్రుడి యొక్క ప్రభావం కనబడుతుంది. అది ఇక్కడ ఏంటంటే మనకు వృషభ లగ్నానికి శని విపరీత రాజయోగ కారకుడు అనమాట. సో రాజయోగ కారకుడు కాబట్టి 2013 జూన్ లోపల వివాహం అనేది జరిగే అవకాశం ఉందండి. ఏమాత్రం దాని గురించి భయపడకలేదు. కానీ సప్తమంలో శని కుజుల యొక్క కలయిక కనబడుతోంది. ఇక్కడ శని నీచ స్థితి కుజుడితో కలిసి ఉండడము, ఈ సబ్జెక్ట్ ఈ కాంబినేషన్ అనేది ఎప్పుడైనా సరే వైవాహిక జీవితంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్రభావం కనబడుతుంది. ఇక్కడ శని యొక్క బలాన్ని పెంచుకోవడం చాలా అవసరం పడుతుంది. ఒక్కొక్కసారి రెండు కలిసి ఉన్నప్పుడు బట్టి లగ్నాన్ని బట్టి దేని బలం పెంచాలి, దేని పాజిటివ్ ఎనర్జీ తీసుకోవాలి, దేని నెగిటివ్గా మనం వదిలేయాలి అనే సంగతి లగ్నం బట్టి కూడా ఉంటాయి. రెండు కలిసే ఉన్నప్పుడు ఏంటంటే దాని యొక్క లగ్నం బట్టి మనం చెప్పడం చాలా జరుగుతుందన్నమాట. ఇక్కడ వృషభ లగ్నాన్ని శని యోగకారకుడు ఇక్కడ శని బలాన్ని పెంచుకుంటూ ముందుకెళ్తే కుజ దోషం అనేది తగ్గే అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ధన పంచమాధిపతి బుధుడి యొక్క బలాన్ని పెంచుకుంటూ ఏం చేస్తామంటే విష్ణు సహస్రనామం అబ్బాయి చేత నిత్యం పారాయణ చేయించడం ప్రయత్నం చేయండి. తర్వాత పచ్చని అనే ఒక రత్నం ఉంటుంది, గరుడు పచ్చని, ఆ రత్నం కూడా పెట్టడం ప్రయత్నం చేయండి. అది మయూరి నీలం అనే రత్నాన్ని. ఈ రెండు రత్నాలు మనం పెట్టుకున్నప్పుడు ఏంటంటే శని యోగకారకుడు కాబట్టి జాతకంలో ఉన్న కొంత దోషాన్ని నివారణ చేయడానికి అవకాశం ఉందన్నమాట. అంచేత ఏంటంటే శనికి సంబంధించి మయూరి నీలం అనేది కనీసం 4 క్యారెట్స్ మధ్యవేలు పెట్టడం ప్రయత్నించేయండి. అదేవిధంగా పచ్చ చిటికి వేలు పెట్టడం ప్రయత్నించి రెండింటి కాంబినేషన్ సక్సెస్ ఉంటుంది. 2013 జూన్ లోపల వివాహం జరిగే అవకాశం ఉంది చెప్పగలుగుతామండి. నెక్స్ట్ కాలర్ వరలక్ష్మి గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్కారం వరలక్ష్మి గారు. నమస్కారం స్వామీజీ. వరలక్ష్మి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి అండి. మీరు పుట్టిన టైము, డేటు, ప్లేస్ గురూజీకి వివరించండి. హలో. 24/12/21 కొత్తగూడెం అండి. 24/12/81 టైం చెప్పండి. టైము సాయంత్రం 6 గంటలకండి. ఏ ఊళ్ళో పుట్టారండి? కొత్తగూడెం అండి. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వివాహం గురించి అండి. వివాహం గురించి అమ్మా. ఇది ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రం అయిందమ్మా, వృశ్చిక రాశి అయింది. లగ్నం కూడా ఇక్కడ ఏంటంటే మీకు మిథున లగ్నం అయింది. అయితే ఇక్కడ వివాహ విషయాన్ని కూడా సప్తమ భావం మీద కుజుడు యొక్క విశేషమైన దృష్టి ఉండడం వలన కొంచెం దోషంగా కనబడుతుంది. వివాహానంతా కూడా కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి శుక్ర మహాదశ నడుస్తుంది, అందులో రాహు పీడనం కూడా కనబడుతుందమ్మా. 2013 డిసెంబర్ తర్వాత వివాహం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ప్రత్యేకించి పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు అంటే చండీ అమ్మవారి యొక్క ఉపాసన మంత్రం చేయడానికి ప్రయత్నం చేయండి. దాని ప్రభావం అంటే కొంతవరకు దోష నివారణ జరిగే అవకాశం ఉంది. తర్వాత రాహుకేతుల మధ్యన అనిగ్రహాలు పడిపోవడం, కాలసర్ప దోషం కూడా మీకు ఉందమ్మా. ఈ దోష నివారణ కూడా మీరు చేసుకోవడం ప్రయత్నం చేయండి. 81లో మీరు పుట్టినాడు, ఆల్మోస్ట్ 32 సంవత్సరాలు రావాలి. 32 సంవత్సరాల నుండి రాజయోగం చూపిస్తుంది. ఇప్పుడు ఇంకా 31 దాటి 32కి వెళ్తున్నారు. ఈ టైంలో రాహుకేతుల యొక్క పూజ, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, ఇది కాకుండా చండీ అమ్మవారి యొక్క మంత్ర సాధన, ఈ మూడు ఒక ప్రక్రియ రూపంలో చక్కగా చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే ఈ సంవత్సరం అనంతరం అన్నమాట ఆల్మోస్ట్ 2013 డిసెంబర్కి తర్వాత అంటే వచ్చే 2014 జనవరిలో మీకు వివాహము, లైఫ్ సెటిల్మెంట్స్ ఇవన్నీ జరిగే అవకాశం ఉంది చెప్పారమ్మా. ధన్యవాదాలు గురూజీ, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకులకు జ్యోతిషపరమైన ఎన్నో సందేహాలను నివృత్తి చేసినందుకు. చూశారు కదండి, ఇది నేటి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మరిన్ని ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.